బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపే అధికారం కేంద్రానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ అధికారాలను లాగేసుకునే అధికారం ఎవరికీ లేదని కోర్టు తేల్చి చెప్పింది. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను అక్టోబర్ 23 అర్ధరాత్రి సెలవుపై పంపించారు. అలోక్ వర్మ స్థానంలో తెలుగువారైన నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్గా నియమించిన విషయం తెలిసిందే. దానితో అలోక్ వర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తనను నిర్బంధ సెలవుపై పంపడం చట్ట విరుద్ధమని తన పిటిషన్లో ఆరోపించారు అలోక్ వర్మ. డెబ్బై 6 రోజుల తర్వాత అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సిబిఐలోని ఇద్దరు పెద్దలు ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ సంస్థ పరువును దిగదార్చారని ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కోర్టు దానిని పట్టించుకోలేదు. మరోపక్క గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆస్థానా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్నారు. ఇక సిబిఐ వర్సెస్ సిబిఐ కేసులో సుప్రీం తీర్పునకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, చెప్పండి, ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ఎలా సాగాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్, సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మకు సుప్రీంకోర్టులో ఓరట్ లభించింది. ఏదైతే మొయిన్ ఖురేషీ కేసులో, మాన్సూన్ ఎగువద్దారు మొయిన్ ఖురేషీ కేసులో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, అదేవిధంగా స్పెషల్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రాకేష్ అస్థానాలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విద్యుల్లో వారిద్దరిని పక్కన పెట్టాలంటూ సివిసి ఆదేశాలు సివిసి భావించింది. సివిసి నిర్ణయం మేరకు వీళ్ళిద్దరిని కూడా తప్పిస్తూ అలోక్ వర్మ, అదేవిధంగా రాకేష్ అస్థానాలను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తనను సెలవుపై పంపించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అలోక్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనను తప్పించే అధికారం కేవలం కమిటీకి మాత్రమే ఉంది. తనను ఎంపిక చేసినటువంటి కమిటీ, ఏదైతే ప్రధాని నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ, ప్రధాని, అదేవిధంగా సిబిఐ ప్రధాని, సివిసి, చీఫ్ జస్టిస్, ఎల్ఓపీలతో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి మాత్రమే ఉంది. తనను సెలవుపై పంపించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఈ యొక్క అలోక్ వర్మను తప్పించే అధికారం కేంద్రానికి లేదు, కేవలం కమిటీకి మాత్రమే ఉందంటూ అలోక్ వర్మ చేసినటువంటి వాదనలను సమర్థిస్తూ ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొంది. అంతేకాకుండా ఏదైతే ప్రత్యేక పరిస్థితులు తలపెట్టిన నేపథ్యంలో ఈ సివిసి నిర్ణయం మేరకు వీళ్ళిద్దరిని కూడా తొలగించాల్సి వచ్చిందంటూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తరఫున వాదన ఇచ్చినటువంటి సొలిసిటర్ జనరల్ వాదనలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి కేసులు ఏదైనప్పటికీ కూడా, ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కీలక కేసులు విచారణ జరిపించాల్సినటువంటి ఇద్దరు సిబిఐ ఉన్నతాధికారులపై ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. అంతేకాకుండా 3 నెలల్లో రిటైర్ అయ్యే అలోక్ వర్మపై చర్య తీసుకోవడానికి మరియు కొంత సమయం ఎందుకు వేచి చూడలేదని కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని గతంలో సిజేఐ ప్రశ్నించారు. ప్రభుత్వాలు పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలోక్ వర్మను బాధ్యతలను తప్పించాలంటే నియామక కమిటీని మాత్రమే సంప్రదించాలి. ఎందుకు నియామక కమిటీని సంప్రదించకుండా ఈ యొక్క అలోక్ వర్మను తప్పించాల్సి వచ్చిందో కూడా  చెప్పాలి అంటూ ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొన్నారు.  సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ తనను సెలవుపై పంపించే అధికారం కేంద్రానికి లేదంటూ అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.              ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొన్నారు.
సిబిఐ డైరెక్టర్ల మధ్య వివాదం ఒక్క రోజులో సంభవించింది కాదు. అటువంటిప్పుడు నియామక కమిటీని సంప్రదించకుండా అలోక్ వర్మ బాధ్యతలు తప్పిస్తూ అర్ధరాత్రి ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపించడం అన్నది అది నియమాలకు విరుద్ధం అంటూ ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టనే చెప్పుకోవచ్చు. అలోక్ వర్మకు సంబంధించి అలోక్ వర్మను డైరెక్టర్ గా పెడుతూనే స్పెషల్ డైరెక్టర్ గా తనకు సంబంధించినటువంటి ప్రధాని మోదీ తనకు సంబంధించినటువంటి రాకేష్ అస్థానాను అక్కడ పెట్టి తనకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే స్పెషల్ గా రాకేష్ అస్థానాకి అప్పగించారు. మాంసం ఎగుమతిదారైనటువంటి మయింగ్ ఖాన్ కి సంబంధించినటువంటి మయింగ్ ఖురేషీకి సంబంధించినటువంటి కేసులో ఇద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మయింగ్ ఖురేషీ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారంటూ ఇద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ కేసులో తెలుగుదేశం సంబంధించినటువంటి టీడీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ను కూడా ఇరికించాలని చూసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ కేసులో సిబిఐకి సంబంధించి ఒక పక్క రాకేష్ అస్థానాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి రాకేష్ అస్థానాను అరెస్టు చేసి ఆయన విచారణ జరిపించాలని అలోక్ వర్మ భావించారు. ఆలోగానే అలోక్ వర్మ తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలోక్ వర్మ తనను తొలగించడాన్ని తనను సెలవుపై వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అలోక్ వర్మ పిటిషన్ పై ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పుతో కేంద్ర ప్రభుత్వానికి కొంత చెంపదెబ్బలనే మనం భావించవచ్చు. పవన్ కృష్ణ, మరి అలోక్ వర్మకు వెంటనే విధులు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా, మరి ఆయన ఎప్పుడు విధుల్లో చేర్చుకోబోతున్నారు? ఖచ్చితంగా పవన్ ఈ రోజే ఆయన తన విధుల్లో చేరే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం అత్యున్నత మధ్యవర్తి సుప్రీంకోర్టు కనుక కోర్టుకు ఉన్నటువంటి అధికారాన్ని కోర్టుకు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఈ రోజే ఆయన మళ్ళీ తన పదవి బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అలోక్ వర్మ మళ్ళీ తన బాధ్యతలను స్వీకరించవచ్చు. కానీ ఈ నెలాఖరులోనే ఆయన తన పదవి నుంచి పదవి విరమణ చేయబోతున్నారు. మరి ఈ రోజు బాధ్యతలు చేపట్టేది ఒకవేళ ఆయన చేపడితే ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ ఏదైతే ఇన్ఛార్జి డైరెక్టర్ గా ఉన్నటువంటి నాగేశ్వరరావు ఏమవుతారు? నాగేశ్వరరావుకు ఏ బాధ్యతలు అప్పగిస్తారు? ఒకవేళ ఈ రోజు అలోక్ వర్మ డైరెక్టర్ బాధ్యతలు కనుక స్వీకరిస్తే మళ్ళీ మయింగ్ ఖురేషీకి సంబంధించినటువంటి కేసు లేదా రాకేష్ అస్థానాకి సంబంధించి ఆయనపై దాఖలైనటువంటి ఎఫ్ఐఆర్ వీటన్నిటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉందనే చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మళ్ళీ రివ్యూ వేయాలని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆలోగానే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ రోజే ఆయన తన పదవి బాధ్యతలను కూడా స్వీకరించే అవకాశం ఉన్నట్లుగా అలోక్ వర్మకు సంబంధించినటువంటి వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. పవన్. రైట్ సార్, థ్యాంక్ యూ కృష్ణ. Please, I don't see it as anybody's victory or anybody's defeat. I would see it as an institution which was under attack, being protected by the ultimate interpreter of the Constitution. The Supreme Court had long ago insulated the CBI director in the interests of independent investigation in this country. When that was being sought to be subverted by suddenly sending the CBI director on leave, the CBI director came to the Supreme Court and the Supreme Court has set aside that order which sought to interfere with his independence. Supreme Court has today quashed the government's decision and the CVC's decision to divest Shri Alok Verma of the powers of CBI director.
and they have restored him as CBI director. But strangely, despite quashing the orders divesting him of CBI director and despite restoring him, the court has said that he will not take any major policy decisions till such time that this high-powered committee of the Prime Minister, Leader of Opposition and Chief Justice meets and considers the matter. They have directed the government to bring this matter before this high-powered committee within a week, and till that time they say the restored director Sri Alok Verma will not take any major policy decision. సిబిఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపే అధికారం కేంద్రానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ అధికారాలను లాగేసుకునే అధికారం ఎవరికీ లేదని కోర్టు తేల్చి చెప్పింది. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను అక్టోబర్ 23 అర్ధరాత్రి సెలవుపై పంపించారు. అలోక్ వర్మ స్థానంలో తెలుగువారైన నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్గా నియమించారు. దానితో అలోక్ వర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తనను నిర్బంధ సెలవుపై పంపడం చట్ట విరుద్ధమని తన పిటిషన్లో ఆరోపించారు. డెబ్బై 6 రోజుల తర్వాత అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సిబిఐలోని ఇద్దరు పెద్దలు ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ సంస్థ పరువు దిగజార్చారని ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కోర్టు దానిని పట్టించుకోలేదు. మరోపక్క గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆస్థానా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. రవిశంకర్ గారు నమస్తే అండి. ఇక సిబిఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపే అధికారం కేంద్రానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ అధికారాలను లాగేసుకునే అధికారం ఎవరికీ లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఇక సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను అక్టోబర్ 23 అర్ధరాత్రి సెలవుపై పంపించారు. అలోక్ వర్మ స్థానంలో తెలుగువారైన నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్గా నియమించారు. దానితో అలోక్ వర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తనను నిర్బంధ సెలవుపై పంపడం చట్ట విరుద్ధమని తన పిటిషన్లో ఆరోపించారు. డెబ్బై 6 రోజుల తర్వాత అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సిబిఐలోని ఇద్దరు పెద్దలు ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ సంస్థ పరువును దిగజార్చారని ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కోర్టు దానిని పట్టించుకోలేదు. మరోపక్క గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆస్థానా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్నారు.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి రామకృష్ణ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఎట్లా చెప్తారు అంటే సిబిఐ డైరెక్టర్ అధికారాలను లాక్కునే అధికారం ఎవరికీ లేదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఏదైతే దీంట్లో చొరవ తీసుకోవద్దు, దీంట్లోకి వేలు పెట్టొద్దని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు మీరు? దాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. కేంద్రం ఇది ఇప్పుడు సివిసి గైడ్ లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా సివిసిని అపాయింట్ చేసే అధికారం ఈ సుప్రీంకోర్టు సూచించిన వ్యక్తినే కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయాలి. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు సెలవుల్లో పంపడం సరికాదనడం సుప్రీంకోర్టుని కొంత దాన్ని పునరాలోచించాల్సినట్టు విషయం. కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ సర్కమిస్టెన్సెస్ లో సివిసిని ఫోర్సిబుల్ గా సెలవుల్లోకి పంపడం వల్ల సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ సివిసిని కంటిన్యూ చేయమంటున్నారు కనుక కేంద్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేదు, సివిసిని కంటిన్యూ చేయాల్సి ఉంది. సార్, ఇట్లాంటి కేసు పునరావృతం అయినట్టు అవుతాయి. ఇట్లాంటి కేసుకు సంబంధించి ఎట్లా డీల్ చేయాలంటే ఎవరిని ఆదేశించాలి? కేంద్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవద్దని చెప్తున్నారు కదా, మరి ఎవరు ముందుకు రావాలంటారు? అంటే అందుకొరకే ఇప్పుడు ఒకసారి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా అపాయింట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియరెన్స్ కాకూడదు అనేటువంటి విషయం కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు ఇప్పుడు డే టు డే ప్రతిసారి ఇప్పుడు సివిసి ఏమైనా అలిగేషన్ వచ్చినప్పుడు ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అప్రోచ్ కాలేదు కదా. కాబట్టి డే టు డే అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు, అప్రాప్రియేట్ స్టెప్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సివిసి ఇప్పుడు వితౌట్ కన్సల్టేషన్ సుప్రీంకోర్టు సివిసిని పూర్తిగా డిస్మిస్ చేయడమో తొలగించడమో చేయలేదు కదా. ఒకవేళ తొలగించినప్పుడే కానీ తీసేసినప్పుడే కానీ ఆ సందర్భాల లోపల సుప్రీంకోర్టును కన్సల్ట్ చేయాలి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఎలాంటి ఏంటంటే నువ్వు బలవంతంగా అతను సెలవులో పంపడం సరికాదనేటువంటి విషయం ఆ దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్ అట్లా చెప్తుంది. సరే, ఇప్పుడు సుప్రీం తీర్పు రాకేష్ ఆస్థానాకు కూడా వర్తిస్తుందా? అది డిఫరెంట్ సర్కమిస్టెన్స్. అక్కడ ఆయన అలిగేషన్స్ ఆయన మీద అలిగేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ రాకేష్ ఆస్థానాను సుప్రీంకోర్టు కన్సల్ట్ చేసి అపాయింట్ చేయలేదు. సుప్రీం ఇప్పుడు సివిసిని అపాయింట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు కన్సల్టేషన్ ప్రకారంగా చేసినారు. కానీ రాకేష్ ఆస్థానం గవర్నమెంట్ నియమించింది డైరెక్టర్ గా కనుక ఆ జడ్జిమెంట్ 100% దీనికి అప్లికేబుల్ అయిందని చెప్పడానికి. అంటే గవర్నమెంట్ ఆయన నియమించే అధికారాలు కూడా లేవు అనే వార్తలు కూడా వినిపించాయి కదా. ఒకవేళ అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం వ్యూ తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సివిసిని సుప్రీంకోర్టు కన్సల్టేషన్ తో పెట్టినప్పుడు వీళ్ళ పనులు గవర్నమెంట్ పనులు డైరెక్ట్ నుంచి చలాయించుకోవడానికి వరకు ఆస్థానాన్ని గవర్నమెంట్ డైరెక్టరే నియమించింది. ఇప్పుడు ఆ ఇష్యూ లోపల మళ్ళీ డిబేట్ ఏం జరుగుతుందో చెప్పలేము. ఆ డిబేట్ ప్రకారంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ డిసిషన్ తీసుకుంటుందో దాని ప్రకారంగా ఆస్థాన ఎగ్జిస్టెన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు తాత్కాలిక డైరెక్టర్ గా మన తెలుగువారైనటువంటి నాగేశ్వరరావును కూడా అపాయింట్ చేశారు. సో ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆయన పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఆయన వెళ్ళిపోతాడు. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఈయనని అపాయింట్ అంటే మళ్ళీ తీసేసుకుంటుందా లేదంటే ఏంటి, ఎట్లా చేయబోతుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల పట్ల ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల పట్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దాని మీద సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రివ్యూకి పోకపోవచ్చు. సివిసి టర్మ్ అయ్యేంత మటుకు సివిసిని కంటిన్యూ చేయవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.